V9 న్యూస్ స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖపట్నం పూర్ణ మార్కెట్ వద్ద ఉన్న ఇసక్కొండ సత్యనారాయణ దేవాలయంలో ఈరోజు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. అందులో సభ్యులుగా హనుమంతరావు గారు కూడా ఉన్నారు. అంతకు పూర్వం ఈ దేవాలయం. దీన్ని ఆ పైన ఉన్న విగ్రహాలు పాలరాజ విగ్రహాలు చూసారు కదా, సీతారాం బాబాజీ అనేటువంటి దుష్ప్రణాశని నియమించబడినందున ధర్మకర్తగా నా విద్యుత్ ధర్మమును యోగ్యముగాను నమ్మకంగాను శక్తివంచిన లేకుండా న్యాయ నిష్ఠతోను జ్ఞాన విధేయముగాను దయాభిమాన రాగద్వేష రహితముగాను వై సంస్థ యొక్క శ్రేయస్సు దృష్ట్యా నిర్వహింపగలనని మరియు 1987 ఆంధ్రప్రదేశ్ దేవస్థానాలను శిరస వహింపగలనని దైవ సాక్షిగా ప్రమాణము చేస్తున్నాను. ఇప్పుడు రాష్ట్ర ప్రమాణ స్వీకారం అండి. మరి మరి ఏ ఇతర విషయంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరికి ముందుగా లేదా చెప్పుడు కానీ చేయనని దైవ సాక్షిగా ప్రమాణము చేస్తున్నాను. అవకాశాన్ని అదృష్టంగా భావించి రానున్న రోజుల్లో ఈ ప్రశ్న పోటీకి సభ్యులతో పాటు సో అందరూ కూడా మీ చేస్తారా 100% వెంకటప్పారావు గారు, సరోజిని గారు, వెంకట సాక్షి హనుమంతరావు గారు, నరసింహరావు పావని గారు, మట్టప హనుమంతరావు గారు, జరిపోత ప్రసన్న గారు, నల్లబిల్లి వెంకటలక్ష్మి గారు, ముప్రి అప్పలకొండ గారు, తెలుగు నరసింహమూర్తి గారు నియమించారండి. హనుమంతరావు, సన్నాఫ్ మట్టప చర్మి గారు ఈ రోజుని సత్యకొండ సత్యనారాయణ స్వామి టెంపుల్ ట్రస్ట్ బోర్డు మెంబర్గా వంశీకృష్ణ ఎమ్మెల్యే గారి సహకారంతో సత్యనారాయణ స్వామి దివ్య ఆశలతోటి ఈ రోజుని
నేను ప్రమాణం చేస్తున్నాను కాబట్టి సో నాకు ఏ విధమైన ఆశిస్తున్నాను. నేను ఆల్రెడీ పాండురంగ స్వామి టెంపుల్ ట్రస్ట్ చైర్మన్ గా చేశాను, అనుభవం ఉంది. అలాగే ప్రస్తుతం గ్రామ సమాజం ప్రెసిడెంట్ గా కూడా చేస్తాను. అన్ని సర్వీస్ ఆర్గనైజేషన్ లో కూడా నేను సర్వీస్ చేస్తాను. అదే విధంగా ఈ టెంపుల్ కూడా నా సాయశక్తుల సర్వీస్ చేస్తానని చెప్పి మనం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. చక్రగుప్త. నేను గత 40 సంవత్సరాలుగా వైజాగ్లో ఉంటాను. హనుమంతరావు గారు నాకు అన్నయ్య గారు అవుతారు. ఆయన చాలా సేవా కార్యక్రమాలు వారు కానీ వాళ్ళ నాన్నగారు కానీ చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అన్నదానాలు చేయడంలో విశాఖపట్నంలో వాళ్ళ నాన్నగారే ఫస్ట్. ఆయన మించిన అన్నదాత విశాఖపట్నంలో లేరు. ఆయన వారసత్వం ఇప్పుడు వాళ్ళ పెద్ద అబ్బాయిగా హనుమంతరావు గారు తీసుకున్నారు. ఇప్పుడు వారి తమ్ముడు సత్యనారాయణ గారి వాళ్ళ తమ్ముడు పెద్ద తమ్ముడు నాకు కజిన్ అవుతారు అనమాట. సో ఇప్పుడు ఆయన సత్యనారాయణ స్వామి దేవస్థానానికి ప్రెసిడెంట్ ధర్మకర్త రావడం అనేది మా అందరికీ ఆనందదాయకమైన విషయం. ఆయన గ్రామ సమాజం నెక్స్ట్ పాండురంగ స్వామి టెంపుల్ అన్నీ కూడా ఆయన కృషిగా చేస్తున్నారు. అన్నీ కూడా బాగా నిర్వర్తిస్తారు. అంత డెడికేటెడ్ వర్క్ చేయడం ఆయన ఫ్యామిలీ అందుకే ఇందులో ఏ రకంగా సందేహం. ఏ రకంగా కావాలో మనం సాయం చేస్తాం. ముందు కానీ వెనకాల అన్ని సహాయ సహకారం అందించగలం. ఏ పని చెప్తే చేయగలం.